జేన్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లాలో చేర్చిన కోహెడా హుస్నాబాద్ మండలాన్ని తిరిగి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కోహెడా మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కోహెడా హుస్నాబాద్ మండలాలు సిద్దిపేటలో కలిపిన పాపానికి కుల సంఘాల రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న, ఎస్సీ ఎస్టీ కేసులకి కోర్టుకు వెళ్లాలన్న, సంగారెడ్డి మెదక్ జిల్లా కేంద్రాలకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. కోహెడా హుస్నాబాద్ మండలాన్ని సిద్దిపేటలో కలపడం వల్ల ఇక్కడి ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండడం జరుగుతోందన్నారు. 2016లో కోహెడా హుస్నాబాద్ మండలాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలని 73 రోజుల పాటు సుదీర్ఘ రీలే దీక్షలు చేశామన్నారు. అప్పటి మాజీ ఎంపీ, ఇప్పటి మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్, కోహెడా మండలాల్ని కలుపుతామన్నారని, వారు ఇచ్చిన హామీ మేరకు వెంటనే కోహెడా హుస్నాబాద్ మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలన్నారు. అందరికీ నమస్కారం. కోహెడా అఖిలపక్షం ఆధ్వర్యంలో 2017 సంవత్సరంలో 75 రోజుల పైగా మన కరీంనగర్ జిల్లాలో కోహెడా హుస్నాబాద్ మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలని, మేము కొనసాగించాలని రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మాజీ పార్లమెంటు సభ్యులు, అప్పటి మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు మా దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి పూర్తి స్థాయిలో కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి తరుణంలో మేము అప్పుడు కూడా అక్టోబర్లో 10 నుంచి 16 దాకా, అక్టోబర్ 16, 2017లో హుస్నాబాద్లో మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. నలుగురం, అందులో నేను, పిడిశెట్టి రాజు, కోయడా సుజన్ కుమార్ గారు, చిత్తార్ రవీందర్ గారు, శివరాజు నాయక్ గారు, నలుగురం ఆమరణ దీక్ష చేయడం జరిగింది. దానికోసం విరోచితంగా మన అఖిలపక్షం ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ అయినటువంటి ఖమ్మం వెంకటేశం గారు, గవ్వ వంశీధర్ రెడ్డి గారు, మన మంద మల్లేశం గారు, సుభాష్ గారు, గోవింద్ సురేష్ గారు, ఇలా నాయకత్వంలో బలంగా నేను దీక్ష చేయడం జరిగినప్పుడు ప్రభుత్వం కూడా మెడలు వంచి, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్డీఓ ఆఫీసు ఇచ్చి దీన్ని మాత్రం ఒక వ్యక్తిగత స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో జిల్లాలో సిద్దిపేటలో కలపడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వేసినదిగా మాకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని తప్పకుండా మీరు అమలు చేసి మరి కోహెడా హుస్నాబాద్ మండలం తక్షణమే ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కలపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కోహెడా హుస్నాబాద్ అక్కరిపేట మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని న్యాయపట్టు ఆనాడు 70 పైచిలుకు రోజులు కోహెడా మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఆశీర్వాదం చేయడం జరిగింది. ఈనాటి హుస్నాబాద్ ఎమ్మెల్యే, గౌరవ మంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఈ ప్రజలను అన్యాయంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడి, మేము అధికారంలో వచ్చిన త్వరలోనే కోహెడా హుస్నాబాద్ అక్కరిపేట మండలాలకు తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఏదైతే వారు వాగ్దానం చేశారో ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆ మాట మీద ఉన్నారని చెప్పి కోహెడా అఖిలపక్ష పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల చిరకాల కోరికైన కోహెడాను హుస్నాబాద్ అక్కరిపేటలో తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.